నమస్తే వెల్కమ్ టు టీ టైమ్స్. ప్రజల్లో సోషల్ మీడియాకి ఆదరణ పెరిగిన తర్వాత ఎంతోమంది వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తిస్తూ ఎంతోమంది ఆనిముత్యాలు బయటకు వస్తున్నారు. అయితే అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళే మన సిద్దిపేట్ మోడల్. మోడల్ అంటూ తనలో ఉన్న టాలెంట్ని తనే మనందరికీ పరిచయం చేసి నాకు తెలిసి దాదాపుగా సగం కోమటి చెరువును హరీష్ రావు కోమటి చెరువుని కట్టించినప్పటికీ నాకు తెలిసినంత వరకు కోమటి చెరువుని ఇంత ఫేమస్ చేసింది మాత్రం సిద్దిపేట్ మోడలే. ఇందుకీ సిద్దిపేట్ మోడల్ అనేదే మనకు అలవాటు అయిపోయింది. అయితే సిద్దిపేట్ మోడల్గా తన ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఒక ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్సీ వరకు తను పోటీ చేసేలాగా అది కొనసాగుతుంది. సో మరి సిద్దిపేట్ మోడల్ ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్. హాయ్ మేడం. నాకైతే మీ పేరు మోడల్ సిద్దిపేట్ మోడల్ అని రిజిస్టర్ అయిపోయింది. యాక్చువల్లీ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డైలాగ్తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మీ డైలాగ్, ఎందుకంటే మా ఆడియన్స్ అందరికీ మీరు ఆ డైలాగ్తోనే మాలోకి వచ్చారు, మా మైండ్స్లో రిజిస్టర్ అయ్యారు కాబట్టి ఒకసారి ఆ డైలాగ్. ది వెరీ ఫస్ట్ డైలాగ్ మేడం ఏంటంటే సిద్దిపేట ప్రమోట్ చేద్దామని చేసిన మేడం. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు అబ్బాయి, సిద్దిపేటలో అంటారా బాబు అని మోడల్ డ్యాన్స్ చేసిన మేడం. చాలా మందికి మంచిగా కనెక్ట్ అయింది మేడం సిద్దిపేట అంటే డైలాగ్ అది. ఓకే. సో ఆ డ్యాన్స్ కానీ అదంతా అసలు అప్పట్లో నిజంగా ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది కదా మేడం. ఎందుకంటే సిద్దిపేట అంటారా బాబు అన్న తర్వాత మిగతా వాళ్ళు వాళ్ళ ఊర్ల పేర్లు పెట్టి చేసిర్రు వీడియోస్. ఎందుకంటే ఒక రోల్ మోడల్ అని కూడా చెప్పడానికి సంతోషపడుతున్నా మేడం. అవును. అయితే సిద్దిపేట్ మోడల్గా స్టార్ట్ అయిన మీ కెరీర్ ఇప్పుడు చాలా 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 ముందుకొచ్చింది. అసలు మీ పేరేంటి, మీ లైక్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి, ఎలా? మేడం అంటే నేను సిద్దిపేటనే మేడం. అది ఇక అక్కడ వాచ్మెన్గా కొమర్షియల్ దగ్గర వాచ్మెన్గా జాయిన్ అయినా మేడం. సిద్దిపేట కొమర్షియల్ చాలా మందికి తెలియదు అని విజిటర్స్ వచ్చేవాళ్ళు నాతోనే అనేవాళ్ళు మేడం. అప్పుడు నా మైండ్లో మెదిలిన ఆలోచన ఏంటంటే సిద్దిపేటను కొమర్షియల్ను ప్రమోట్ చేద్దాం, చాలా మందికి తెలిసేలా చేద్దాం, ఎట్లాగో నాలో కామెడీ యాంగిల్ ఉంది, ఎంటర్టైన్మెంట్ చేయగలను అని రీల్స్ స్టార్ట్ చేసి కొమర్షియల్ అది మహేష్ బాబు పోకిరి డైలాగ్ స్పూఫ్ చేసిన మేడం. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కొమర్షియల్ చూసామా లేదా అని జగడం అని ఇట్లా రన్నింగ్ చేసిన మేడం. దాంట్లో కొమర్షియల్ లోపలికి నక్లెస్ రోడ్లో ఇక అది కూడా మంచి కనెక్ట్ అయింది. కొమర్షియల్ మంచిగా ప్రమోట్ అయింది. నా పేరు సిద్దిపేట మోడల్ అంటే నా పేరు వెంకటేష్ అనేది ఎవరికి ఎక్కువ మందికి తెలియదు. సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందింది కాబట్టి నా పేరు బెజ్గం వెంకటేష్ మేడం. ఓకే. అయితే వెంకటేష్, చాలామంది మిమ్మల్ని వచ్చి సెలబ్రిటీస్ కానీ సిద్దిపేటకు వచ్చిన వాళ్ళు దాదాపు వెంకటేష్ని కోమటి చెరువు దగ్గరికి వెళ్ళినామంటే వెంకటేష్ని కలవాలి, వెంకటేష్తో మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నారు. అయితే వెంకటేష్ నార్మల్గా మోడల్ సిద్దిపేట మోడల్ అనుకుంటూ వచ్చి ఒక 2 రోజుల తర్వాత చూస్తే ఇంగ్లీష్ని అద్దరగొట్టేసావు. అసలు మేమెవరం ఎక్స్పెక్ట్ చేయలే వెంకటేష్ దగ్గర నుండి ఇంత ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పి. సో స్టడీ పరంగా కెరీర్ అదంటే ఏంటి మరి? అంటే మేడం నాది పీజీ ఇంగ్లీష్ అయిపోయింది. బేసికల్లీ ఇంగ్లీష్ మీడియం మేడం. నాకు ఒక అక్క ఒక చెల్లె. నాన్న వంటలు చేస్తాడు. మాది పేదరికం అంటే ఇంకా కటిక దరిద్రం. అంత కష్టంలో కూడా తల్లిదండ్రులు కష్టపడి ఇంగ్లీష్ మీడియం చదివించారు. ఈ అక్క చెల్లె మ్యారేజ్ అయిపోయింది. ఇక నేను పీజీ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా కాబట్టి ఇంగ్లీష్ స్కిల్స్ కూడా ఉన్నాయి ఎట్లా అని ఫస్ట్ మోడల్ అనగానే మేడం అందరు స్క్రాప్ బ్యాచ్ అనుకోరు. అంటే వీడు స్క్రాపే అందరిలాగానే స్క్రాప్ బ్యాచ్ అని అనుకోరు. ఎప్పుడైతే ఫారిన్ విజిటర్స్కి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసినో మీరు అన్నట్టు అది చాలా మందికి రీచ్ అయింది. ఓకే వీడి దగ్గర కంటెంట్ ఉంది, వీడు మంచి ఎడ్యుకేటెడ్. మళ్ళీ ఇంకో వీడియోలో బాలలత మేడం కూడా ఎంపీగా పోటీ చేసినప్పుడు వాయిస్ ఇచ్చింది. సివిల్స్ ప్రిపేర్ అయినా బాలలత మేడం నా మెంటర్. ఇక అట్లా కూడా చాలా మందికి ఏం తెలిసిందంటే ఓకే వీడు జెన్యూన్ ఎడ్యుకేటెడ్, నాట్ లైక్ అదర్ స్క్రాప్ బ్యాచ్ అని చాలా మంది తెలుసుకోగలిగారు మేడం. ఎంపీగా పోటీ చేసినప్పుడు మీ జాబ్ పోయింది అని చెప్పేసి మేము విన్నాము, అది నిజమేనా? అయితే ఎంపీ అదైతే రీజన్ కాదు, అదొక ఫ్యాక్టర్ కాదు. వాస్తవానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఎంపీ పోటీ చేయకముందే అక్కడ అందరు వచ్చి నాతో ఫోటోలు దిగుతారు. లేదంటే సిద్దిపేట మేము కొమర్షియల్ చూడడానికి రాలేదు, కొమర్షియల్ లాంటివి మేము ఎన్నో చూసినాం, కేవలం మోడల్ని కలిసి మోడల్తో ఫోటో దిగి ఆప్యాయంగా భుజం తట్టి పలకరించి ప్రోత్సహించడానికి వచ్చినాం మేము అని అన్నారు మేడం. అట్లా అంటే అందరు వచ్చి నాతో ఫోటోలు దిగుతారు కదా మేడం. దిగిన తర్వాత ఏమైందంటే ఇక వాళ్ళు సహజంగా ఎవరికైనా కుళ్ళు అసూయ అనేది ఉంటూనే ఉంటుంది. ఇక అందరు వచ్చి వీటితో ఫోటోలు దిగుతారు, అసలు డ్యూటీ చేయట్లేదు, ఫోటోలు వీడియోలు ఇస్తుండు, డ్యూటీలో మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని ఏదో కంప్లైంట్స్ చేయగానే నేను తీసేస్తాను వాళ్ళు అన్నారు. అనగానే నేనే మానేసిన మేడం. వాళ్ళు టర్మినేట్ చేయకముందే నేనే మానేసిన. కానీ అలా మానేసినప్పుడు అంటే కోమటి చెరువు అనేది మీరు అన్నట్లుగా
వెంకటేష్ అక్కడ సైక్లింగ్ చేస్తూ వీడియోస్ చేయడం కానీ లేకపోతే రీల్స్ చేయడం కానీ వాటి ద్వారా కోమటి చెరువుకి ఆదరణ అనేది చాలా మందిలో పెరిగింది కదా. అవును. మరి అప్పుడు మీరు కానీ అంటే ఆ జాబ్ పోయిన తర్వాత వెళ్ళి ఎప్పుడైనా అక్కడున్న మీ ఎమ్మెల్యేని కానీ ఎవరినైనా కలిసి మాట్లాడడం జరిగిందా ఇలా జాబ్ గురించి కానీ దేని గురించి అయినా? అంటే ఆల్రెడీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీరు చెప్తున్నారు కటిక దరిద్రం అని చెప్పేసి. అవును. ఉన్న ఒక్క మీకు ఉన్నది కూడా పోయింది కదా. అవును. సో అవును. మీకు ఉన్న స్కోప్ కూడా పోయింది, ఆ సోర్స్ కూడా లేదు. అవును. సో మీరు వెళ్ళి అక్కడ ఉన్న మీ ఎమ్మెల్యేని కానీ ఎవరినైనా కలవడం జరిగిందా? ఇలా ఎందుకు అనేది ఏమైనా అడగడం జరిగిందా ఏంటి? అంటే నేను అది నెలకు 15,000 శాలరీ ఉండేది మేడం. అది ఓకే. 12 గంటలు వాచ్‌మెన్ డ్యూటీ. ఓకే. అయితే ఏందంటే సాయంకాలం వరకు చదువుకోవడానికి వీలుంటది అన్నట్టు అక్కడ జాయిన్ అయినా. ఉమ్, ఇంకోటి ఏంటంటే జాబ్ పోయినాక నేనైతే ఒకటి నమ్ముతా, దేవుడి మీద నమ్మకం ఉంది. ఇంకోటి ఏంటంటే ఒకటి పోయిందనుకో జాబ్, దేవుడు ఇంకోటి మనకు శ్రేష్టమైనది ఇస్తుందని ఇస్తాడు అనేది ఒకటి ఉంటుంది కదా నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇక అందుకని నేను ఎవరిని కలవలే. ఇంకోటి ఏంటంటే ఇక ఇదే రైట్ టైం ఎలక్షన్లో కూడా పోటీ చేయడానికి. ఒక యువత విద్యావంతులు ముందరికి రావాలి ఫర్ బెటర్ సొసైటీ అని నేను ముందరికి రావడం జరిగింది మేడం. ఓకే. అయితే వాచ్మెన్గా డ్యూటీ చేస్తూ ఎంపీగా రావడానికి ఓన్లీ విద్యార్థులు యువత ముందుకు రావాలి అనే దాంతోనే వచ్చావంటారు అవును అంతే. మేడం. అవును మేడం. అంతకు మించి ఇంకేం లేదు. కానీ వస్తున్నప్పుడు అనిపించలేదా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది కదా, మరి ఇప్పుడు మీరు పొలిటికల్గా వెళ్తున్నప్పుడు మీకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఖచ్చితంగా, ఎంతో కొంత అమౌంట్ అనేది మీ దగ్గర అవును మేడం. ఖచ్చితంగా ఉండాలి. సో మీ వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్ లేదని మీరే అంటున్నారు. అవును మరి మేడం. అప్పుడు ఎలా వచ్చారు ఎంపీగా పోటీ చేయడానికి? అసలు ఎలా జరిగింది అదంతా? ఏమైనా అప్పులు చేయాల్సి వచ్చిందా లేకపోతే ఎవరైనా ఫండింగ్ ఏమన్నా వచ్చిందా ఏంటి? ఏం ఫండింగ్ రాలేదు మేడం. ఫోన్పే నెంబర్ పెట్టినా ఇన్స్టాగ్రామ్లో, ఎవరు రూపాయలే ఎవరు క్రెడిట్ చేయలేదు, ఏం డిపాజిట్ చేయలేదు మేడం డబ్బులు. సహాయం ఎటువంటిది అందరే నేనే సొంతంగా అప్పులు చేసిన మేడం. మొత్తం 20,000 దాకా అప్పు అయింది, నామినేషన్ ఫీజు అన్ని కలిపి. ఎవరు ఫోన్పేలో ఎవరన్నా వేసి సపోర్ట్ చేస్తారనుకున్నా చేయలే. ఇక నేనే స్వయం కృషితో ముందుకు రావాలి. మా నాన్నతోని కూడా అన్నారు, చాలా మంది అన్నారట, మీరు ఉన్నదే పేదవాళ్ళు, అసలు రూపాయి లేదు, ధనం మూలం జగత్తు, డబ్బు లేనిది ఏం పని చేయలేరు, మీరు ఎందుకు చేసుడు ఇవన్నీ అని అంటే ఇక మా నాన్నతో అన్నారంట. రీసెంట్గా కూడా ఎమ్మెల్సీ చేస్తున్నా అంటే కూడా మా నాన్నని తిట్టిన, అంటే ఇట్లా అవసరమా మీకు, మేము డబ్బున్న మేమే ముందుకు వెళ్తలే అది కొందరు పప్పతో కూడా అన్నారట. అయితే నేనైతే ఏమనుకుంటున్నా అంటే అబ్రహం లింకన్ కూడా నాకు స్ఫూర్తి. ఆయన ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి అమెరికా ప్రెసిడెంట్ అయ్యింది. మార్టిన్ లూథర్ కింగ్ కొటేషన్ కూడా ఉంటుంది ఒకటి, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని. ఒక మనం మంచి ఉన్నతమైన డ్రీమ్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయడానికి ఎన్నో సవాళ్ళను స్వీకరిస్తూ ముందుకెళ్ళాలి అని నేను ఇక ఫర్ బెటర్ సొసైటీ యూత్ ఒక 60 ఏళ్ళకి వచ్చి సర్వీస్ చేస్తా అనడం కంటే యువ దశలోనే వచ్చి సర్వీస్ చేయాలన్న ఒక దృఢమైన సంకల్పంతో నేను ముంగటికి వచ్చిన మేడం. ఓకే. అయితే ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా అనే ఉంటారు. అవును అంటే మేడం. ఫ్యామిలీని కానీ మిమ్మల్ని కానీ, అవును. అంటే చేతిలో ₹1 లేనప్పుడు ఎందుకు ఇదంతా మనకి అని చెప్పి, ఇప్పుడు రిలేటివ్స్లో కానీ అవును మేడం. నైబర్స్ కానీ ఎవరైనా ఆ. అలా అన్నప్పుడు మీ ఫాదర్ వచ్చి మీకు ఎప్పుడైనా అంటే వద్దు, ఎందుకు మనకి ఇదంతా ఆపేద్దామని ఎప్పుడు చెప్పలేదా? ఎందుకు అంటే మనం ఈ జాబ్ చేసుకుంటున్నాం, ఈ వేలోనే వెళ్దాము, ఎందుకు మనకి పొలిటికల్ అనేసి ఎప్పుడు చెప్పలేదా? అన్నాడు మేడం, చాలా సార్లు అన్నాడు. ఉన్న పని చాలు, నెలకు 15,000, మళ్ళీ పని పోయింది పిల్లనియ్యరు, ఆ ఉన్న పనే ఈ చిన్న పని ఉన్నా కానీ ఒక పిల్లని చేసుకో, ఇక దొరకది, లేట్ అయితే కూడా పిల్లనియ్యరు, ఫస్ట్ అయితే పెళ్లి చేసుకో అది అని, ఇంకా ఈ పోటీ కూడా చేయకు, మన పరిస్థితి మనకు స్థాయికి సెట్ కాదు, మనం చాలా నిరుపేద కుటుంబం, ఇవన్నీ వద్దు అని పలుమార్లు చెప్పిండు. తిట్ల వర్షం కూడా కురిపించిండు. ఆ తిట్ల వర్షమే నేను ప్రశంసల వర్షంగా భావించిన. అలా భావించి ముందుకొచ్చారు, యువత కోసం మీరు ముందుకొచ్చారు. కానీ మీకు అక్కడ అంటే మీరు అనుకున్నంత స్కోప్ దొరికిందా? మరి ఎంపీగా మీరు పోటీ చేసినప్పుడు మీరు అనుకున్నారా? మీరు చాలా ఇంటర్వ్యూస్లో ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు మీరు చెప్పారు పక్కా నేను గెలుస్తాను అని చెప్పారు. కానీ తిరిగి చూస్తే 1200 ఓట్లు పడ్డాయి. అప్పుడు ఎలా అనిపించింది మీకు? మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే 1264 ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం. నా మీద నమ్మకం ఉంచి 1264 ఓట్స్ వేసారు. ఇంకా ఎక్కువ ఓట్స్ వేస్తారని నేను అనుకున్నా, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఓట్లు ఇక అందరికి తెలిసిందే, కొందరు డబ్బులు వంచి ప్రలోభాలకు గురి చేసుడు ఇట్లా రకరకాలు ఉంటాయి. కాకపోతే జెన్యున్గా ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్లు విద్యావంతులు పట్టభద్రులు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే వాళ్ళు ఆలోచించి, విజ్ఞానవంతులు ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు నాకు ఇస్తారని ఈ ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా
పట్టభద్రులు అందరూ నాకు వేస్తారని బలమైన నమ్మకం ఉంది మేడం. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడైతే ఓట్లు కొన్ని ఇంకే వస్తాయని నేను అనుకున్నా, రానందుకు కొంచెం బాధపడ్డా మేడం. అయితే అప్పుడు చాలా అప్పులైనాయి అన్నారు కదా, అవును మేడం. ఆ అప్పులన్నీ తీర్చడానికి మరి ఏం చేస్తున్నారు ఆ టైంలో? ఇప్పుడు అప్పుడు ఎంపీ నుండి ఇప్పుడు ఎమ్మెల్సీ వరకు చూసుకుంటే అవును మేడం. ఎలా తీర్పుతున్నారు ఆ అప్పులన్నీ? ఇంకా అప్పుడు అవి తీర్పలేము మేడం నిజం చెప్పాలంటే. ఉమ్, ఇప్పుడు అంటే ఈ హైదరాబాద్లోనే ఇప్పుడు ఉంటూ ఏదైనా ర్యాపిడోనో ఉమ్, ఇమ్రాన్ అన్న ఇచ్చిన స్కూటీ మీదనే వచ్చిన ఇడికి, ఉమ్, ఊబరో ఏదో ఒకటి చేసుకుంటానైనా ఓకే, మళ్ళీ నామినేషన్ వేసేయడానికి డబ్బులు కావాలి. ఓకే, పాంప్లెట్లు పెద్ద మొత్తంలో కొట్టియకుండా చిన్నగా ఉమ్, కొట్టియాలని డబ్బులు కావాలి. ఉమ్, కాబట్టి ఆ, ఇట్లా స్టడీ అవర్స్ ట్యూషన్లు చెప్పడము ఏదో ఒకటి చేసుకుంటూ మాత్రం నేను ఇంట్లో ఆధారపడకుండా నా సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకోవడానికి నాకున్న టాలెంట్ను వినియోగించుకుంటాను మేడం. ఎంపీగా ఉన్నప్పుడు ఏ లెవెల్లో ప్రచారం జరిగింది మీ దగ్గర నుండి? ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏ లెవెల్లో ప్రచారం జరుగుతుందని మేము అనుకోవచ్చు? ఎంపీగా ఉన్నప్పుడు ఒక సోషల్ మీడియానే నాకు ఉన్నది ఏకైక సాధనం మేడం. ఓకే, ఇంటర్వ్యూస్ ఇచ్చిన ఇట్లా ఓకే, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా రీచ్ అయింది మేడం. ఓకే, ఇంకా పాంప్లెట్లు కొట్టియడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకుండే. ఓకే, అంటే మాస్ మీడియా ప్రచారము ఇవన్నీ అంతా నా దగ్గర డబ్బులు లేకుండే కాబట్టి ఉన్న సోషల్ మీడియాను ఒక వెపన్గా వాడుకున్నా మేడం. ఉమ్, ఇప్పుడు ఎమ్మెల్సీ అప్పుడు కూడా నాకు అదే సోషల్ మీడియానే నాకు బెస్ట్ ప్లాట్ఫామ్. ఇక వినియోగించుకొని ప్రచారం చేస్తా అని కొద్దిగా అప్పుడేంటంటే నామినేషన్ వేసినాక చాలా మందికి తెలిసింది ఉమ్, హెల్మెట్ గుర్తొచ్చింది అని. ఇప్పుడు ఓకే, ముందు నుంచే చెప్తున్నా కాబట్టి ఓట్లు వేస్తారు, మొదటి ప్రాధాన్యత ఓట్లు నాకు వేస్తారని ఒక నమ్మకం విశ్వాసం ఉంది మేడం. ఓకే. ఈ టైంలో ఏ రకమైన ప్రచారం జరుగుతుంది? ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఎంత ప్రచారం చేసినప్పటికీ అవును ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం వేరు. అవును ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఖచ్చితంగా సోషల్ మీడియాని ఫాలో అవుతున్నప్పటికీ ఏదో వర్క్లో ఉండి చూడొచ్చు, చాలా చూడకపోవచ్చు ఇవన్నీ కూడా. మరి మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారా ఏంటి? మీ గుర్తు గురించి, మీ మీ గుర్తింపు గురించి ఏంటి? మేము ప్రచారం అంటే మొన్న ఉమ్, గత కొద్ది రోజులు అయితే మా అమ్మ నేను కలిసి సిద్దిపేటలోనే కొన్ని స్కూల్స్ల టీచర్లకు ఆ, ఆ, కొన్ని స్కూళ్ళు తిరిగినాం మేడం. అన్ని స్కూళ్ళు కవర్ చేయలేదు కానీ కొన్ని స్కూళ్ళల్లో టీచర్లకు చెప్పినాం మొదటి ప్రాధాన్యత తోటి నాకు వేయండి గ్రాడ్యుయేట్స్గా మీరు అందరూ అని చెప్తే సరే అని రెస్పాన్స్ ఇచ్చారు మేడం. ఒక సిద్దిపేటలోనే అయితే కొంతవరకు కవర్ చేసినాం కానీ మిగతా జిల్లాలు కూడా ఆ, అమ్మ నేను కలిసి ఇంకా తిరుగుతాం మేడం. సమీప భవిష్యత్తులో చేస్తాం మేడం. ఎందుకంటే ఎక్కువ గడప గడప తిరిగి ప్రతి పట్టభద్రుని దగ్గరికి వెళ్తేనే సాధ్యమవుతుంది మేడం. కానీ నేను మళ్ళీ ఇదే అంటున్నా, ఖచ్చితంగా మనం పొలిటికల్గా బయటకు వెళ్తున్నామంటే ఖచ్చితంగా మన దగ్గర ఎంతో కొంత అమౌంట్ అనేది ఉండాలి. అవును మేడం. మీరేమో ఇప్పుడు ఇక్కడికి రావడానికి మీకు డబ్బులు లేదు అని ఆ, మీరు అంటున్నారు. అవును మేడం. మరి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. అంటే ఏ ధైర్యంతో ముందుకు వస్తున్నారు మీరు? అంటే ధైర్యం అంటే ముఖ్యంగా అదే మేడం. ఇప్పుడు మహనీయుల ప్రభావం నేను సివిల్స్ ప్రిపేర్ అయిన ఒక నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది. సామాన్యులు వస్తే దేశం ఇప్పుడు డెమోక్రసీ అంటే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అనేది మనకు తెలిసిందే. గ్రౌండ్ రియాలిటీలో అది ఉంటలేదేమో అని కొందరు బాధపడుతున్నారు కూడా. కొందరు ప్రజలు ఆవేదన కూడా చెందుతారు. క్లీన్ పాలిటిక్స్ చేయడానికి కూడా జీరో నుంచి ప్రస్థానం స్టార్ట్ చేసి మంచిగా ముందుకెళ్ళి ఖచ్చితంగా ఆదరిస్తారన్న ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాం మేడం. ఇక అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. అవును సో మీ ప్రతిపక్ష నేతలు ఎవరు? ప్రత్యర్థులు ఉంటారు కదా, మనం అవును మేడం. ఖచ్చితంగా మనం ఒక పోటీ చేస్తున్నప్పుడు మన ప్రతిపక్ష పార్టీ నుండి ఖచ్చితంగా మనకి ప్రత్యర్థులు అనే వాళ్ళు ఉంటారు, ఉండాలి. అపోనెంట్స్ అంటారు. సో ఎవరు వాళ్ళు? మీకన్నా ఎక్కువ ఎడ్యుకేటెడ్ అయితే మరి ఏంటి పరిస్థితి? అంటే అదే మేడం. మనం పోటీలో ఇంకా ఎప్పుడైనా కామన్‌గా కూడా తెలిసిన ఒక కొటేషన్ ఉంటది కదా మేడం. ఎంతమంది రాని కాంపిటీషన్ నేను గెలుస్తున్నా అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తోని ఎళ్ళాలంటారు కదా! ఉమ్, అయితే అపోనెంట్స్ ఎవరనేది ఎక్స్‌వైజెడ్ ఇతర పార్టీలనేది అనే నేను ఆలోచించకుండా ఏమాత్రం ఆలోచించకుండా నేనేం చేయాలదలుచుకున్నా సొసైటీకి, నేనేం చేస్తా అనే ఒక నినాదంతోని, ఒక సంకల్పంతోని పోతున్నా మేడం. అయితే ఖచ్చితంగా ఇక నేనంటూ ఏంటి అని ప్రూవ్ చేసుకోవాలి. ఎట్లా పట్టభద్రులకు చేరువవ్వాలి. గెలిచినాక కూడా నేను గెలవకముందు ప్రత్యక్షమై తర్వాత అదృశ్యమై దొంగ హామీలిచ్చి అదృశ్యమయ్యే రకం కాదు. కాబట్టి నేను గెలిచినాక కూడా గడప గడప తిరుగుతా అని నాకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నా. కాబట్టి వాటి గురించి అపోనెంట్స్ గురించి దిగులు అంటే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఏమాత్రం లేదు మేడం. అంటే గట్టిగా మాట్లాడతాను ప్రజా సమస్యల మీద అంటున్నారు. అవును మేడం. సో ఇప్పుడు మీరు సిద్దిపేట నియోజకవర్గం నుండి వచ్చారు. అవును. అక్కడ ఎలాంటి సమస్యలు లేవా ప్రజలకి?
సిద్దిపేటలో అంటే ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా అంటే సిద్దిపేట కూడా వస్తాయి కదా మేడం. ఆబ్వియస్లీ అంటే అక్కడ ప్రజలకు ఎలాంటి సమస్యలే లేవంటున్నారా మీరు అంటున్నాను నేను. సమస్యలు ఎక్కడైనా ఉంటాయి కామన్‌గా. అంటే అక్కడ గూడా సిద్దిపేట మంచిగా అభివృద్ధి అయింది కాబట్టి సిద్దిపేట ప్రజలకు సమస్యలు అంటే ఎక్కడైనా అన్ని సమస్యలైతే కంప్లీట్‌గా సాల్వ్ అయినాయని చెప్పలేము. ఎవరికైనా సమస్యలు ఉంటూనే ఉంటాయి మేడం. హ్మ్. మరి ఆ సమస్యల మీద మీరు మాట్లాడారా ఎప్పుడైనా? యాజ్ ఏ రాజకీయ నాయకుడిగా నేనేమంటానంటే ఖచ్చితంగా మీరు మాట్లాడాలి ప్రజా సమస్యల మీద. దానికోసమే కదా మీరు ఎంపీగా పోటీ చేసింది. ఇందాక నుంచి దానికోసమే చెప్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా దానికోసమే అంటున్నారు. మరి మీరెప్పుడైనా మాట్లాడారా ప్రజా సమస్యల మీద? ప్రజా సమస్యల మీద అంటే ఇప్పుడు రీసెంట్‌గా అంటే ప్రతి సమస్య పట్టభద్రుల సమస్యలు తెలుసుకుంటున్నా. ఇంకా ప్రజా సమస్యల మీద గొంతు విప్పి మీరన్నట్టు మాట్లాడలేదు. మాట్లాడి ప్రశ్నించడమే గాకుండా పరిష్కరించే దిశగా గూడా అడుగులు ఆ వైపు అడుగులు చేస్తా మేడం. అంటే ఇప్పుడు ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసే అంతవరకు ఈ మధ్యలున్న కాలంలో ఎప్పుడైనా ఇంటింటికి వెళ్ళి ఏం సమస్యలు జరుగుతున్నాయి, ఏం సమస్యలు ఉన్నాయి అనేది మాట్లాడారా అని నేను అంటున్నాను. అట్లా మాట్లాడలే గానీ ఇంకో విషయం ఏందంటే మేడం ఇప్పుడు లైబ్రరీకెళ్ళి ప్రచారం చేసినాం మేడం. కొన్ని స్కూళ్ళలో టీచర్లకెళ్ళి ప్రచారం చేయడం ద్వారా అట్లా ప్రచారం చేస్తున్నాం కాబట్టి కొందరు వాళ్ళ సమస్యలను పంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అంటే గత కొద్ది రోజుల నుంచి అయితే మీరన్నట్టు ఆ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నాం మేడం. ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నాయి అని తెలుస్తుంది ఇప్పుడు. ప్రజల్లో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి ప్రజలకి. ఇప్పుడు నేనేమంటానంటే ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా ప్రజలకి ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది. సో దాని మీద మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు యాజ్ ఏ పొలిటికల్ పర్సన్గా. సో ఒక పొలిటీషియన్గా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ప్రజలు మీకు ఎక్కువగా చెప్పే మీ దృష్టికి తీసుకొచ్చే సమస్యలు ఏంటి ఎక్కువగా? అంటే ఏవి మీరు ఒకవేళ మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా ఏవి ముందు పరిష్కరించాలనుకుంటున్నారు? ఒక లిస్ట్ ఉంటుంది కదా మనకి, ఒక ఐడియాలజీ ఉంటుంది కదా, ఏంటి అది? అంటే మామూలుగా ప్రైవేట్ స్కూల్ టీచర్లు అయితే ఏమన్నారంటే జీతాలు అంటే ఎక్కువ స్కిల్స్ ఉన్న తక్కువ జీతాలు ఇస్తారు కదా, కొంచెం మంచిగా జీతాలు ఇచ్చేటట్టు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఆ విధంగా అన్నారు. పట్టభద్రులు అయితే ఏమన్నారంటే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే సాధ్యం కాదు, పట్టభద్రులు వాళ్ళే చెప్పారు గ్రాడ్యుయేట్స్ నోటిఫికేషన్ లక్షలాగా చేస్తారు, కొన్ని జాబ్స్ పడతాయి ఓకే, కానీ రావు కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధి మేము కల్పించడానికి సబ్సిడీ లోన్స్ ఉంటాయి కదా మేడం, అవి సకాలంలో రాగలుగుతాకు. కొన్నిసార్లు ఇప్పుడు అప్లై అయితే ఇంకా 4 ఏళ్ళకి వచ్చుడు, అవి టైం టు టైం రిలీజ్ కావు, అది తెలిసిన విషయమే. కాకపోతే సకాలంలో రిలీజ్ చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా కూడా మేము మా కాళ్ళ మీద మేము నిలబడే ఒక మంచి ప్రయోజకులుగా ఒక యువత ఉండులాగా అన్ని విధాలుగా ఇట్లాంటి కొన్ని సమస్యలు పంచుకున్నాం మేడం. నేను గొంతు వినిపించడమే కాకుండా ప్రశ్నించడమే కాకుండా మీ సమస్యలను పరిష్కరించే దిశగా కూడా నేను అడుగులేస్తా అని అవి దృష్టి సాధించిన మేడం వాటిపైన. ఓకే వెంకటేష్, అయితే ఇప్పుడు నువ్వన్న మాటే నీ దగ్గరికి స్వయం ఉపాధి కల్పించాలి అనే సమస్య వచ్చినప్పుడు నీకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది కదా, నీకు కూడా స్వయం ఉపాధి అనేది లేదు. నువ్వు కూడా కోమటి చెరువు దగ్గర వాచ్మెన్గా వర్క్ చేసా అని నువ్వే చెప్పావు. మరి అలాంటప్పుడు నీకు కూడా స్వయం ఉపాధి లేదు కదా, మరి దాని దిశగా నువ్వు ఎప్పుడు ప్రయత్నించలేదా? అయితే దిశగా అంటే జాబ్ అంటే చదివి జాబ్ కొట్టాలి అని కామన్గా తల్లిదండ్రులు ఎవరైనా అంటారు. స్వయం ఉపాధి అంటే నేను డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగం కొట్టి ప్రిపేర్ అవ్వాలి అని అమ్మగారు పేరెంట్స్ సహజంగా కలలు అంటారు. అయితే నేను అనుకున్నా సపోజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినాం, జాబ్ కొట్టినాం, సివిల్ సర్వెంట్ అయినాం అనుకోండి, మనకు కొంతవరకే పరిధి ఉంటుంది, చాలా సర్వీస్ అయితే చేయలేము మనం. ఒక పొలిటీషియన్గా అంటే అది ఒక నోబుల్ ప్రొఫెషన్. సోషల్ వర్క్ సర్వీస్ అనేది విస్తృతంగా చాలా సర్వీస్ చేయొచ్చు అని ఈ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నాం మేడం. సో సర్వీస్ చేయడానికని ఎమ్మెల్సీ అవుతున్నాం. ఎమ్మెల్సీ అయ్యాక నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను, ఇదే మాట మీద మళ్ళీ మాట్లాడదాం మనం. దానికంటే ముందు ఇప్పుడు ఎమ్మెల్సీ సో ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తము మీకు? అంటే ఓన్లీ గ్రాడ్యుయేటెడ్ పీపుల్సే ఎమ్మెల్సీకి వేయడానికి ఉంటుంది ఓట్లు. సో ఎన్ని ఓట్లు ఉన్నాయి మీకు, దాంట్లో ఎన్ని ఓట్లు పడతాయని మీరు భావిస్తున్నారు? అంటే మీకు ఒక ఉంటుంది కదా, ఆల్రెడీ మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు మీకు అర్థమైంది మీ అంచనా ఏంటి, ఎంత వేసుకున్నారు, మీకు ఎంతవరకు అది ఫలితం వచ్చింది. ఇప్పుడు మీరు ఎంత అంచనా వేస్తున్నారు, మీకు ఎంతవరకు ఫలితం వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే మన ఓటింగ్
పోలింగ్ పర్సెంటేజ్ రిజిస్ట్రేషన్ డిగ్రీ పూర్తయిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే చేపించుకోవాలి. తక్కువ రిజిస్ట్రేషన్ అయితే మాత్రం పోలింగ్ కూడా తక్కువ అవుతుంది కాబట్టి పర్సెంటేజ్. అయితే నేనేమన్నా అంటే మొన్న ఒక వీడియో కూడా వేసిన మేడం, తక్కువ ఓటర్ నమోదు అనేది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. అది అనే విషయం మీకు తెలియదు కాదు కాబట్టి పట్టభద్రులారా అందరూ కూడా తప్పక ఓట్ రిజిస్టర్ చేసుకోండి, డిగ్రీ మేము అప్లోడ్ చేసి. అంతేకాకుండా ఎంఆర్ ఆఫీస్లో కూడా గెస్టెడ్ సంతకం పెట్టి ఇచ్చిర్రు అనుకోండి, మీరు ఓటు నమోదు అవుతుంది అని కూడా చేసిన మేడం. ఎందుకంటే మొన్నటి వరకు ఓటర్ నమోదు చాలా తక్కువైంది. ఇప్పుడు ఓటర్ నమోదు రిజిస్ట్రేషన్స్ ఎక్కువై చాలా మట్టుకు చాలా పట్టభద్రులు ఉంటారని నేను భావిస్తున్నా మేడం. కాబట్టి ఆ పట్టభద్రులు అందరూ కూడా నేను అనుకుంటున్నా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎప్పుడైనా ఒకటి మనము యుద్ధ భూమిలోకి దిగినామంటే మనము గెలుస్తామన్న ఒక నమ్మకంతోనే ముందుకెళ్ళాలి. కానీ తప్పకుండా. అంటే ఒక అండర్ ఎస్టిమేట్ మనది మనము చేసుకొని ఇట్లా డిసప్పాయింట్ కావద్దు కదా మేడం. అందుకని అవును. నేను అనుకుంటున్నా ఖచ్చితంగా పట్టభద్రులందరూ కూడా నన్ను పెద్ద మొత్తంలో రిజిస్టర్ చేసుకొని పట్టభద్రులందరూ కూడా ఆశీర్వదిస్తారు అని నేను ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్నా మేడం. తప్పకుండా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. నేను కూడా దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. మా మీడియా కూడా మీకు ఖచ్చితంగా, మా ఛానల్ అయితే దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. అయితే వెంకటేష్, ఇలా పొలిటికల్గా వెళ్ళాలి అనుకున్నావే కానీ నీకు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ఫాలోవర్స్ ఉండుంటారు. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 83K ఉన్నారు మేడం. 83K అంటే ఉన్నారు. కామెడీ ఇన్స్టాలోనా? ఇన్స్టాలో. యూట్యూబ్ స్టార్ట్ చేసావా? యూట్యూబ్లో 5000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే మన ఎక్కువ వీడియోలు చేద్దామంటే కొన్ని ఎక్విప్మెంట్స్ పరికరాలు లేవు మేడం. పరికరాలు ఇప్పుడు ఐఫోన్ లేకుంటే ఇట్లా వైర్లెస్ మైక్ కొన్ని ఉంటాయి, గింబెల్ ఇవి కొన్ని ఉన్నాయి అనుకోండి. అవన్నీ అవసరం లేదే, నార్మల్ ఫోన్తో కూడా మనం ఇలా పెట్టుకొని చేయొచ్చు. నార్మల్ ఫోన్తో చేయొచ్చు, కాకపోతే ఏంటంటే వీడియో క్వాలిటీ కొంచెం అనిపిస్తుంది. అయినా ఇప్పుడు ఉన్న ఫోన్తోనైనా చేస్తున్నా. ఇంకా మరిన్ని మంచి కంటెంట్ తో చేసి ఇంకా చాలా మందికి చేరువైతా మేడం. కామెడీ వీడియోస్ అయి చిన్న పిల్లలకు కూడా మంచి కనెక్ట్ అయినాయి, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసిన. కాబట్టి ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో ఇంకా చేరువైతా మేడం. ఓకే. అయితే మీరు మంచిగా ఫన్ చేస్తారు, మంచిగా అందరితో ఇంటరాక్ట్ అవుతారు. ఎవరైనా వచ్చినప్పుడు కూడా కోమటి చెరువు గురించి కానీ అదంతా కూడా మంచిగా గైడెన్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు ఉన్నారు, మీ ఊరు నుంచే కదా? మీ ఊరు నుంచే కదా? మీ ఊరు నుంచి వచ్చి ఇప్పుడు ఆయన అంటే ఒక కమెడియన్గా వచ్చి ఇప్పుడు ఆయన సినిమాలు ఆయనంతటా ఆయనే సినిమాలు చేసే స్టేజ్కి ఆయన ఎదిగారు. ఎప్పుడైనా ఆయన మిమ్మల్ని కలిసి ఏదైనా ఆఫర్స్ కానీ అలాంటివి ఇవ్వడం జరిగిందా? అంటే ఆయన ఫిలింలో చేయడానికి కానీ, లేకపోతే జస్ట్ ఆయన ఫిలింలో ఒక చిన్న రోల్ ఇస్తా అని కానీ ఎప్పుడైనా జరిగిందా? ఏమైతే అట్లా అంటే కమర్షియల్ నేను అక్కడ వర్క్ చేసినప్పుడు ఒకసారి వచ్చిండు, అంటే అప్పుడప్పుడు వచ్చేటోడు. ఒకసారి తమ్ముడు మంచిగా చేసినావు, నువ్వు మోడల్ అండ్ యాజ్ చేసి సిద్దిపేటకు మంచిగా పేరు చేసినావు, వెరీ గుడ్ అన్నాడు. వీలుంటే ఎప్పుడైనా అవకాశం ఉంటే చెప్తలే అన్నాడు. ఇక మళ్ళీ కలవలేదు మేడం, వీలైతే కలుస్తాను. మీరు ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేశారా? మళ్ళీ చేయలే మేడం, ఇక అప్పుడే కమర్షియల్ దగ్గరనే కలిసిన. మళ్ళీ వీలైతే ఎప్పుడైనా కలిసి అవకాశాల గురించి అడుగుతాం. అంటే ఎప్పుడు అనుకోలేదా సినిమాలలోకి వెళ్ళాలి అని చెప్పేసి? అంటే ఇంత మంచి ఫాలోవర్స్ వస్తున్నారు అంటే మీలో ఉన్న టాలెంట్ని మీరే గుర్తించారు. ఏ ఏజ్లో గుర్తించారు మీలో ఉన్న టాలెంట్ని మీరు? అంటే ఇప్పుడు నా ఏజ్ 30. అయితే అప్పుడు అంటే రైట్ ఫ్రమ్ మై స్కూలింగ్ కూడా ఐఎమ్ గుడ్ అట్ డాన్సింగ్ అండ్ సింగింగ్ అండ్ ఐ హ్యాడ్ గుడ్ స్కిల్స్. స్కూలింగ్ అప్పుడు కూడా పాటలు పాడడం, డాన్స్ చేయడం కూడా ఐఎమ్ మచ్ ఇంట్రెస్టెడ్ మేడం ఇన్ కల్చరల్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్లీ. ఇంకా ఈ కమర్షియల్ దగ్గర వర్క్ చేసినప్పుడు మాత్రం ఇక అది వెలుగులోకి వచ్చింది, వెలుగు తీసిన మేడం. అప్పుడు ఇక నాలో టాలెంట్ ఉంది అని చెప్పి మీరే గుర్తించారా? లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అక్క చెల్లి ఉన్నారని చెప్పారు, అమ్మ కానీ ఎవరైనా అరే అంటే నువ్వు ఇది చెయ్యగలవు, నీకు ఇది చేసే టాలెంట్ ఉంది, కెపాసిటీ ఉంది, చెయ్యి అని ఎవరైనా చెప్పారా? ఇంట్లో వాళ్ళు ఏం చెప్పలేదు మేడం. అయితే ఏంటంటే నేను సిద్దిపేట మోడల్ అయినాకనే మా ఇంట్లో వాళ్ళకి తెలిసింది. ఆ వీడియోలు అన్ని సగం చేసిన తర్వాత అమ్మకి చెప్పినప్పుడు అరే అమ్మతో అన్నారట అందరు, అరే మీ ఓడి సిద్దిపేట మోడల్ అయినరు, ఇంకేం మీకు ఫుల్ డబ్బులు వస్తాయి యూట్యూబ్లో వస్తున్నాయని వాళ్ళు భావించినట్టు. అట్లా అంటే అమ్మ అన్నది మాకు ₹1 ఇస్తలే ఏమస్తలే అని వాళ్ళకి చెప్పింది. మోడల్ అయినాక మాత్రం ఏ వీడియో పోస్ట్ చేసినా అమ్మ పర్మిషన్ తీసుకొని మంచి కంటెంట్ ఉంటేనే పోస్ట్ చేస్తున్నా. అయితే అంతకుముందు మాత్రం నేనే స్వతహా నా టాలెంట్ను బయటకు పెట్టి నా ఓన్ టాలెంట్ని బయటకు ఇచ్చినామని ఎవరు గుర్తించలేదు. ఓకే. అయితే ఏ వీడియో చేసినా కూడా అమ్మ పర్మిషన్ తీసుకొనే చేస్తారు ఫస్ట్? అవును మేడం, కంటెంట్ మంచిగా ఉంటే ఇది ఓకేరా అని అంటేనే
పెడతాం మేడం. ఎందుకంటే అందరూ ఆదరించాలి అని అమ్మ అనుకుంటా. మరి ఇప్పుడు ఎంపీగా, ఎమ్మెల్సీగా కూడా అమ్మ సపోర్ట్‌తోనే అంటే అమ్మనే చేయమని చెప్పారా? ఇది అంటే ఇట్లా చేస్తున్నావు గదా! పొలిటికల్ కూడా ట్రై చేయని అమ్మే చెప్పారా? అంటే అమ్మగారు ఏం చెప్పలే. అది హ్మ్. నేను నా సొంత ఇది నిర్ణయం. అడగలేదు. సొంత సొ నిర్ణయం సొంత తీసుకున్నారు. సొంత నిర్ణయం తీసుకున్నా. కాకపోతే నా ప్రయాణం అంతట్లో మాత్రం అమ్మ హ్మ్. అంటే తోడుంటుంది. తోడుంటది. కలిసే తిరుగుతాం. ఇప్పుడు హ్మ్. ఆడ కలెక్టర్ ఆఫీస్‌కి గూడా హ్మ్. నామినేషన్ ఏసినప్పుడు తిరగాల్సి ఉంటది హ్మ్. పలుమార్లు. హ్మ్. ప్రతి దానికి అమ్మ నేను కలిసి తిరిగినాం. హ్మ్. నా ప్రయాణంలో తోడు ఉంటది. కాకపోతే హ్మ్. చెప్పకుండానే ఏసిన. ఇప్పుడు హ్మ్. ఎమ్మెల్సీ గూడా సరేరా నీ ఇష్టం, నువ్వు హ్మ్. సమాజం గురించి ఆలోచిస్తున్నావు, బెటర్ సొసైటీ అంటున్నావు. హ్మ్. సరే నీ ఇష్టం రా అని అన్నది. హ్మ్. అమ్మతో కూడా వీడియోస్ చేసినట్లున్నా? అవును మేడం. మొన్న హ్మ్. మిరపకాయ తొడిమలు తీసేటప్పుడు అమ్మ హ్మ్. ఇట్లా బయట మనం చాలా గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తాం గానీ, అమ్మకి ఇట్లా హెల్ప్ చేయాలి హ్మ్. అని అదొకటి చేసినా. ఇంకోటి అమ్మ చేతి వంట తినాలి, జంక్ ఫుడ్ తినొద్దు అని అది చేసిన. మంచిగా వైరల్ అయినాయి మేడం. మరి అలాంటప్పుడు అనిపించలేదా? ఇదంతా ఎందుకు? ఇది పక్కన పెట్టేసి యూట్యూబ్‌లో చాలామంది ఇప్పుడు యూట్యూబ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ గూడా అవును. వంటల ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. లైక్ అంటే వాళ్ళ ప్రతిభ వాళ్ళది. అవును. సో, ఆ ప్రతిభ నీలో ఉన్నప్పుడు నీకు అనిపించలేదా అంటున్నా? ఇవన్నీ చేస్తున్నప్పుడు వైరల్ అవుతున్నాయి గదా! సో, ఇప్పుడు అప్పు చేసి నేను ఇక్కడికొచ్చాను, ఇక్కడి వరకొచ్చాను అని అవును. చెప్తున్నావు. ఇటు సైడ్ వెళ్తే నేను ఎంతో కొంత డబ్బు సంపాదించుకుంటాను గదా! ఇంట్లోకి ఎంతో కొంత ఉంటుంది గదా! అని చెప్పేసి ఎప్పుడు అనిపించలేదా? అంటే నేను మధ్యలో అనుకున్నా మేడం. అంటే మోడల్ అయినంక, వీడియోలు అందరూ ఆదరించిన తర్వాత వైరల్ అయినంక మధ్యలో ఏమనుకున్నా అంటే, ఇంత ఎంటర్‌టైన్‌మెంట్ నాలో కామెడీ యాంగిల్ ఉంది కాబట్టి చాలా మందికి రీచ్ అవ్వాలి అని 'జబర్దస్త్' షోలో ఒకసారి ఎళ్ళినా మేడం. ఇంకిన్ని అవకాశాలు రావాలని ప్రయత్నించిన. 'బిగ్ బాస్' దగ్గరికి అది అన్నపూర్ణ స్టూడియో దగ్గరికెళ్తే గెట్ ఔట్ అన్నారు. ఇట్లా కొన్ని ఆహ్, అట్లా ఎంటర్‌టైన్‌మెంట్ వేలో వెళ్దాం అనుకున్నా గానీ, తర్వాత ఇగ మనసు అంటే ఆలోచన ఏందంటే, ఇగ సమాజంలో ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా. ఒక యువ దశలోనే మంచిగా ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలి అన్నట్టు ఇక పొలిటికల్‌గానే ఎంచుకున్నా మేడం ట్రాక్. ఓకే. అంటే 'బిగ్ బాస్' దగ్గరికి అంటే ట్రై చేసావు 'బిగ్ బాస్‌కి' మొత్తానికి. ఆ గేట్ ముందు నిలబడితే గెట్ ఔట్ అన్నారు మేడం. గెట్ ఔట్ గెట్ ఔట్ అనేసారా? అంటే ఎలా? అంటే డైరెక్ట్ వెళ్లి అన్నపూర్ణ గేట్ ముందు నిలబడ్డావా? అక్కడ వీడియో చేసిన మేడం దాని ముంగట. బా ఏమని? 'బిగ్ బ 'బిగ్ బాస్‌కెళ్తున్నానా'? బాస్ ఎళ్ళాలి నన్ను అలో చేయండి అని కామెంట్‌లు దానికి బ్యాడ్ కామెంట్స్ పెట్టిర్రు. నువ్వు గూడా ఓకే. 'బిగ్ బాస్' అని అలుగుతున్నావారా? ఆ! నువ్వు గూడా నీకు సింపతి కావన్నా అని కామెంట్‌లు బ్యాడ్‌గా పెట్టిర్రు. ఎందుకు? ఇప్పుడు 'బిగ్ బాస్‌కి' వెళ్ళడానికి మనలో టాలెంట్ ఉండాలి. అంతే గదా! అవును. ఇప్పుడు చూసుకుంటే 'పల్లవి ప్రశాంత్' ఆయన ఒక రైతు బిడ్డ. అవును. కానీ ఆయన 'బిగ్ బాస్‌కొచ్చి' ఆయన కప్పు గెలిచే స్థాయికి అవును. వెళ్లారు గదా! సో, అలాంటప్పుడు నువ్వు కూడా ట్రై చేయొచ్చు. కానీ ఎందుకు రాలేదు? అవకాశం ఎందుకు రావట్లేదంటావు? ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయంటావా? అంటే ఎందుకు? ఇంకా ఏమైనా అంటే ఇంకేమైనా బెటర్ ఇంక్రిమెంట్ చేసుకోవాలనుకుంటున్నావా ఏంటి? అంటే మరిన్ని ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ చేయాలనుకుంటా మేడం బహుశా. హ్మ్. అయితే వాళ్ళ పారామీటర్స్ మరి ఎట్లా తీసుకుంటారో వాళ్ళు నాకు హ్మ్. దాని ప్రాసెస్ ట్రాన్స్‌పరెంట్‌గా నాకు అనిపించలేదు. ఇంకా హ్మ్. తెలుసుకోలే హ్మ్. ఎట్లుందో దాని ప్రొసీజర్. హ్మ్. తెలుసుకుంటా. ఇంకా మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ చేస్తే బహుశా వాళ్ళే పిలుస్తారేమో అని అనుకుంటున్నా మేడం. హోప్ ఫర్ ది బెస్ట్. లెట్ అస్ సీ మేడం. మరిప్పుడు నీకు ఒకవేళ 'బిగ్ బాస్' ఆఫర్ వచ్చింది అనుకో. అవును. సీజన్ 9కి ఆఫర్ వచ్చిందనుకో. వెళ్తావా? అంటే ఇప్పుడు పొలిటికల్‌గా నా భావజాలం అంతా రాజకీయంగా ఉంది గాబట్టి హ్మ్. ఇప్పుడు అటువంటి అంటే జబర్దస్త్ షోలైనా, హ్మ్. బిగ్ బాస్ అయినా వద్దనే అనుకుంటున్నా మేడం. వద్దని హ్మ్. అనుకుంటున్నా. మరి ఇష్టమన్నావు ఇప్పుడు 'బిగ్ అంటే బాస్‌కెళ్ళడం. మధ్యలో ఇంట్రెస్ట్ మధ్యలో చేసిన మేడం. ఎంపీగా పోటీ లేచుడు. ఆ! దానికంటే ముందు చేసిన. ఆహా! ఆ పోటీ ప్రయత్నం చేయక ద ముందుకి ఆ ఆ ప్రయత్నాలు ప్రయత్నాలు చేశావు. చేసిన అదే ట్రాక్‌లో హ్మ్. ఉండే ఆలోచన మొత్తం. కానీ ఇప్పుడు హ్మ్. పొలిటికల్‌గా ఏందంటే హ్మ్. ఎడ్యుకేటెడ్ యూత్ ముంగటికొస్తే సొసైటీ బాగుంటదన్న నినాదంతోని హ్మ్. సో, ఇప్పుడు 'బిగ్ బాస్' ఆఫర్ వచ్చినా వెళ్ళవింకా. ఆహ్, లేదు మేడం. నాట్ ఇంట్రెస్ట్. సినిమాలలో ఆఫర్ వచ్చినా వెళ్ళవు. సినిమాలలో మాత్రం ఇగ మన ఖర్చులకు డబ్బులు గూడా అయితాయి గాబట్టి, సినిమాలలో మాత్రం ఏమైనా కామెడియన్‌గా వస్తే ఇగ హ్మ్. కొంచెం ఎర్నింగ్స్ గూడా ఉంటాయి గాబట్టి చేస్తా మేడం. మరి సినిమాలలోకి వెళ్తే అక్కడ వాళ్ళకి షెడ్యూల్స్ ఉంటాయి. అవును. ఆ షెడ్యూల్‌కి ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నావు. ఒకవేళ గెలిచావే అనుకో, ఈ షెడ్యూల్స్‌కి, ఆ షెడ్యూల్స్‌కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తది గదా! అంటే మళ్ళీ గ అప్పుడెలా? అంటే గెలిచినంక మాత్రం చెయ్య మేడం. ఇప్పుడు గెలవక ముందు ఏమన్నా వస్తే మాత్రం జర మనకు ఎర్నింగ్స్‌లాగా అంటే ఖర్చుల్లాగా అంటే గెలిస్తే మాత్రమే ప్రజల సమస్యల మీద పోరాడతా అంటున్నారు మీరు. లేదు అంటే వదిలేస్తా అంటున్నారు. అంతేనా? అంటే గెలిస్తే మనకు ఒక ఆ! ప్లాట్‌ఫార్మ్ ఉంటది. మాట్లాడే
హోదా ఉంటుంది, మాట్లాడేదానికి ఉండాలి కదా మేడం. అంటే నేనేమంటానంటే ఎప్పుడు ఏదో ఒక్క పార్టీ గెలుస్తుంది, ఇంకో పార్టీ ప్రతిపక్షంలో ఉంటది కదా. అవును మేడం. ఖచ్చితంగా అవును మేడం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు వదిలేయట్లేదు కదా, అవును మేడం. ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద పట్టుకొని మాట్లాడుతున్నారు అవును కదా, మేడం. ఏదో ఒక రోజు గెలుస్తారు. అయితే అంతేనా? మీరు అన్నట్టు కరెక్టే మేడం. ఒక్కదానికి అంటే యాక్టింగే నాకు మెయిన్ ప్రియారిటీ అని కాదు కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ఒక్కదానికి స్టిక్ ఆన్ అయి ఉండాలని మీరు అంటారు కాబట్టి పొలిటికల్గా ముందుకెళ్ళడం అనేది నా మెయిన్ ఏజెండా. నేను అనడం కాదు, మీరు అన్నదానికి చెప్తున్నాను. అంటే మనం ఒక పనిలో వెళ్తున్నప్పుడు ఇప్పుడు దానికి గెలిచినా ఓడినా దాంట్లోనే కన్సిస్టెంట్గా వెళ్ళాలి. వెళ్ళాలి. అవును మేడం. అయితే దానికి పొలిటికల్ గానే స్టిక్ ఆన్ అయి ఉంటాయి, అది కన్సిస్టెన్సీ దాని మీద ఉంది మేడం. అయితే స్టార్టింగ్ వచ్చినప్పుడే అన్నారు కదా, అంటే నాకు ఖచ్చితంగా సోషల్ మీడియా అది ఒక సపోర్ట్ అనేది కావాలి ఇప్పుడు ఎమ్మెల్సీగా వెళ్ళడానికి అని చెప్పి. మీకు ఆల్రెడీ చాలా మంది 89Kనా 83 ఉన్నారు మేడం. 83K ఫాలోవర్స్ ఉన్నారు. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ట్రై చేయట్లేదా మరి? అంటే ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వీడియోస్ నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. చేసిన మేడం ఒక 2-3 వీడియోస్ సిద్దిపేట లైబ్రరీ ముంగట ప్రచారం చేసుకుంటా, ఇట్లా రిజిస్ట్రేషన్ డేట్ ఇది లాస్ట్ డేట్, ఇట్లా మీరు అప్లై చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి, తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఎంఆర్ ఆఫీస్లో ఇవ్వాలి. మళ్ళీ ఈ ఓటు కూడా ఏంటంటే ఈ మామూలుగా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు బటన్ ప్రెస్ చేస్తాం కదా ఈవీఎం బ్యాలెట్ బాక్స్లో, ఈవీఎం మిషన్లో, అట్లా కాకుండా ఇది ఏంటంటే నెంబర్ ఫస్ట్ ప్రియారిటీ అని ఇవ్వాలి. సీరియల్ నెంబర్స్ ఉంటాయి, నెంబర్స్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఫస్ట్ ప్రియారిటీ అంటే బెజ్జగం వెంకటేష్ అని నా నేమ్ ఉంటుంది కదా, నా నేమ్ పక్కకు 1 అని పెట్టి అది ఓటీట్లో వేయాల్సి ఉంటుంది మేడం. అంటే బటన్ ప్రెస్ చేయడం కాదు అని ఇట్లా అవగాహన కల్పిస్తూ పలు వీడియోలు చేసిన మేడం. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన, యూట్యూబ్లో కూడా, ఎందుకంటే మనకు ఉన్న ఏకైక సాధనం సోషల్ మీడియా కదా మేడం. ఓకే. అయితే ఎంపీగా పోటీ చేసినప్పుడు అందరూ ఓట్లు వేయొచ్చు, అప్పుడు అందరూ వేయొచ్చు, చిన్న పెద్ద అందరూ. అలా అప్పుడు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి కూడా అప్పుడు ఓటు ఉంటుంది. అప్పుడు అప్పుడు మీరు పోటీ చేసినప్పుడే మీకు 1200 ఓట్స్ వచ్చాయి కదా. సో ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఐ మీన్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే వెయ్యాలి. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే ఏమైనా కొంచెం ఆ భయం కానీ, అంటే నేను అప్పుడు పోటీ చేసినప్పుడే ఇన్ని ఓట్లు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు ఓన్లీ గ్రాడ్యుయేటెడ్ పీపుల్స్కి మాత్రమే ఉంది అవకాశము. సో ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అయితే అప్పుడు తక్కువ 1264 ఓట్స్ అవైనా పర్వాలే, ఎందుకంటే నాపై నమ్మకం నుంచి చేసారు కాబట్టి వాళ్ళకి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. నాతో పాటు నిలబడి నాకు సపోర్ట్ చేసినట్టు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయితే అప్పటికంటే ఓట్లు ఇప్పుడు జర ఎక్కువ, ఖచ్చితంగా ఎక్కువ పడి గెలుస్తా అనే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే పట్టభద్రులు వాళ్ళు విజ్ఞానవంతులు, విద్యావంతులు కాబట్టి ఆలోచించి సామాన్యుడు ముందుకు రావాలి అని వేస్తారు అన్నట్టయితే నాకు హోప్స్ ఉన్నాయి మేడం. అప్పుడు 1264 మేడం. 1264 మెంబర్స్ మీ మీద నమ్మకం ఉంచి ఓటేశారు కదా. సో దాని తర్వాత మీరు బయటకు వచ్చి ఏమైనా ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగిందా మరి? అంటే యాజ్ ఏ పొలిటీషియన్గా, ఇప్పుడు ఒక పొలిటీషియన్ మీరు, అంతే కదా. ఇప్పుడు పోటీ చేసామంటే ఖచ్చితంగా మనం ఒక పొలిటీషియనే, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా సమస్యల మీద మాట్లాడారా? అంటే వాళ్ళ కోసం, జస్ట్ మిమ్మల్ని నమ్మి మీకు ఎవరైతే ఓట్లు వేశారో అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా మీరు ముందుకు వచ్చి ఏదైనా సమస్యల మీద మాట్లాడారా? అంటే వాళ్ళు వేసిన వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు కానీ, కాకపోతే ప్రజలందరికీ మన కుటుంబం లెక్కనే కదా డెమోక్రసీ అంటే. అన్ని ప్రజా సమస్యల అయినా మాత్రం అంటే అప్పుడప్పుడు వీడియోలు చేసి పెడుతున్నాం మేడం, తెలుసుకొని. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు ఫీజు రియంబర్మెంట్స్ విడుదల కాలేదంటే విద్యార్థులకు విడుదల చేయాలని, సపోజ్ నాసి రకమైన భోజనం ఉండి పిల్లలు అవస్థలు పడుతున్నారంటే మంచి పౌష్టికాహారం అందించాలని, ఇట్లా కొన్ని వీడియోలు చేసుకుంటూ ఒక అవినీతి అనేది పోవాలి, సమాజంలో నిజాయితీ ఉండాలి అని కొన్ని వీడియోలు చేసుకుంటూ వెళ్తాం. సో ఖచ్చితంగా మీ తరపు నుండి అయితే మీరు, అంటే మీకు ఎంతవరకు సోషల్ మీడియా నుండి మీరు మా అందరికీ పరిచయం అయ్యారు కాబట్టి దాని ద్వారానే మీరు హెల్ప్ చేస్తున్నా అంటున్నారు. ఈ అంతా జరిగే ముందు ఫస్ట్లో మీరు కోమటి చెరువు దగ్గర అంతా ఫేమస్ చేశారు బాగా, అదంతా జరిగింది కదా. సో నేను విన్నది ఏంటంటే వెంకటేష్ ఉండడానికి కనీసం సరిగ్గా కావలసిన వసతులు కూడా లేవు,
ఒక ఇల్లు కానీ సరిగా లేదు, ఒక వర్షం వస్తే కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, అవును మేడం. ఇంత ప్రాబ్లమేటిక్గా ఉంది అని చెప్పేసి నేను విన్నాను. ఇది నేను విన్నది. మరి మీరు ఏమైనా మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం కానీ, అక్కడ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అయినా రావడం కానీ, ఎందుకంటే కోమటి చెరువు హరీష్ రావు గారు కట్టించినప్పటికీ కోమటి చెరువుకి ఆదరణ వచ్చింది మీ రీల్ తర్వాతే అని చాలామంది చాలా ఇంటర్వ్యూస్లో చాలామంది మాట్లాడారు. సో దీని తర్వాత మీరు ఎప్పుడైనా మీ ఎమ్మెల్యేని కలవడం జరిగిందా? ఏంటి అక్కడ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది ఏంటి? సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందిన సిద్దిపేట కొమ్మరి చెరువు మంచిగా ప్రమోట్ అయింది అనేది ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంకోటి ఏంటంటే అమ్మ నేను కలిసి వెళ్ళినాం సార్ దగ్గరికి వెళ్తే సన్మానించిండు, అది ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇల్లు మా ఇల్లు విషయానికి వస్తే మాత్రం రేకుల ఇల్లు, స్విమ్మింగ్ పూల్, వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది. అయితే నేను మోడల్ అయినాక మాత్రం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇమ్రాన్ అన్న నాకు సైకిల్ ఉందని చూసి ఒక స్కూటీ గిఫ్ట్కి ఇచ్చిండు. అంతేకాకుండా ఇల్లు గురించి కూడా వీలైతే హర్ష సాయితోనైనా ఎవరితోనైనా యూట్యూబర్తో మాట్లాడి చేస్తా అన్నాడు. వీలైతే మళ్ళీ ఒకసారి కలుద్దాం అనుకుంటున్నా ఇమ్రాన్ అన్నను. ఈ మోడల్ అయినందుకైతే హెల్ప్ అంటే అదొకటి స్కూటీ ఇమ్రాన్ ఇచ్చింది మేడం. ఓకే. అయితే మీరు వెళ్ళారు, బట్ అంటే ఇక్కడ నుంచి ఇమ్రాన్ అన్న దగ్గర నుంచి మీకు సపోర్ట్ వచ్చింది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏంటి మరి పెళ్ళి ఏంటి, పెళ్లి సంబంధాలు చూస్తున్నారా మరి? అమ్మకి సపోర్ట్గా ఉండడానికి, మీకు సపోర్ట్గా ఉండడానికి చాలా మంది అడుగుతున్నారు. సిద్దిపేట మోడల్ అనగానే అసలు కామెంట్స్ అన్ని కింద ట్రెండింగ్లో ఉంటుంటాయి. ఏంటి మరి పెళ్లి సంబంధాలు వస్తున్నాయా? అమ్మనైతే చాలా మంది ఇదే అడుగుతారట, సిద్దిపేట మోడల్కు మీ అమ్మకు కోడలు ఎవరు అని, ఇట్లా ఇవే పెళ్ళెప్పుడు అని అడుగుతారు. కోడలు పిల్ల ఎవరు కామెంట్లలో కూడా. అమ్మ నేను ఏదైనా వీడియోలు చేస్తే ఆంటీ మరి సిద్దిపేట మోడల్ మీకు కోడలు ఎప్పుడు వస్తుంది, సిద్దిపేట మోడల్కు పెళ్ళి కావాలా అది అని కామెంట్లు పెడతారు ఎవరు. అయితే ఒక వీడియో చేసినాం అమ్మ నేను, ఏంటంటే మ్యాంగో కింగ్, ఒకటి ఫ్రూట్స్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగో అని ఇట్లా చేసిన, కింగ్ ఆఫ్ సిద్దిపేట మోడల్ అని చేసిన. కామెంట్లు క్వీన్ ఎక్కడ మరి రాని ఎక్కడ, సిద్దిపేట మోడల్కు రాని కావాలి కదా అని ఇట్లా కామెంట్లు పెట్టారు. మరి నా అందానికి ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఇదైతే ఫన్గా చెప్తున్నా, నన్ను ఏరికోరి వేసుకునేటోళ్ళు కామెంట్లో పెట్టండి, ఐఎమ్ రెడీ టు మింగిల్. కాదు, మిమ్మల్ని ఏరికోరి చేసుకునే వాళ్ళు ఓకే. సో మీరెప్పుడు స్కూలింగ్లో కానీ, లేకపోతే కాలేజ్ డేస్లో కానీ, లేకపోతే మీ ప్రయాణం, మీ ప్రస్థానం ఎప్పుడైతే సోషల్ మీడియాలో స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కానీ ఏ అమ్మాయినా ప్రపోజ్ చేయడం లాంటివి జరిగాయా? ఇంతమంది వచ్చి సిద్దిపేట మోడల్ని కలుస్తుంటారు కదా. నాకైతే ఏం ప్రపోజ్ చేయలేదు మేడం, హానెస్ట్గా చెప్తున్నా. ఇక స్కూలింగ్లో అప్పుడు సౌందర్య హీరోయిన్ క్రష్ ఉండే, ఇప్పుడు అప్పుడు మన మధ్యలో లేదు. ఎట్లా ఇక నేను మాత్రం అంటే ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అట్లా చదువుతున్నప్పుడు మాత్రం ఒక అమ్మాయిని అట్లా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, నాకు సిగ్గు ఎక్కువ, ప్రపోజ్ చేయలే. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి పిల్లలు, జస్ట్ ఏంటంటే నాకు ఎప్పుడు సిగ్గు ఎక్కువ, బిడియం ఎక్కువ, ఎవరికి ప్రపోజ్ చేయలే. నాకు కూడా ఏం ప్రపోజల్స్ రాలేదు మేడం. ఇప్పుడు ఎవరైనా చేస్తారా, సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందినా కాబట్టి ఇప్పుడు మోడల్కి ప్రపోజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే. అయితే సిద్దిపేట మోడల్కి ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య, మరి ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు సార్ డైలాగే ఏంటంటే ఎప్పుడు వచ్చామన్నది కాదనే అనే డైలాగ్నే, సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కాదనే, కొమ్మరి చెరువు చూసామా లేదా అని డైలాగ్ ఇష్టం మేడం. అది కూడా మంచిగా రీచ్ అయింది, మంచిగా కనెక్ట్ అయింది. కానీ ఇప్పుడే ఆ డైలాగ్ నేను చెప్పనా రివర్స్లో, సిద్దిపేటకి ఎప్పుడు వెళ్ళామన్నది కాదన్నయ్య, సిద్దిపేట మోడల్ని కలిసామా లేదా అన్నది ఇంపార్టెంట్ అన్న రేంజ్కి ఎదిగిపోయింది అన్నమాట కదా. ఎవరైనా కోమటి చెరువు దగ్గరికి వచ్చారంటే అరే ఇక్కడ సిద్దిపేట మోడల్ అక్కడ ఉంటారంట, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వెళ్దాము ఆయన కలుద్దాము అని చెప్పి చాలా మంది వచ్చారు కదా. చాలా మంది వచ్చారు. ఇప్పటికి కూడా మన ఒక స్కూల్ స్టూడెంట్ చెప్పిండు, అక్కడికి వెళ్తే అన్న నువ్వు లేవు, ఆడ వేరే సిబ్బందిని చాలా మంది విజిటర్స్ అందరూ లోపలికి వెళ్ళే వాళ్ళు, సిద్దిపేట మోడల్ లేరా అనే ప్రశ్న కామన్గా రిపీట్ అవుతుందన్న, నీ పట్ల అభిమానం ఆప్యాయత ఆ విధంగా ఉందన్న అంటే నాకు కూడా హ్యాపీ అనిపించింది. మరి అట్లా అడిగినప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అంటే కాల్స్ చేసి రండి మీరు ఇట్లా అందరు మిమ్మల్ని అడుగుతున్నారు, వాళ్ళు ఇంకా దురుసుగా ఆన్సర్ ఇస్తారు, వాడు ఎవడో తెలియదు అంటే అంతేనా? సో డైరెక్ట్ గా ఆయన ఎవరో మాకు తెలియదు అనేస్తున్నారు వాళ్ళు. సో సిద్దిపేట మోడల్ సో మొత్తానికైతే ఎంపీగా పోటీ చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ దీని తర్వాత మేమేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే ఇక అవి ఇప్పుడే రివీల్ చేయ, ఇంకా ట్విస్ట్లు ఉన్నాయన్నమాట మైండ్లో కొన్ని ఇంకా చేయాలి అని ఉన్నాయి, అవి ఇప్పుడే రివీల్ చేసినా కానీ మన దగ్గరనే మళ్ళీ ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ ఇద్దాం.
మంచిగా అందరికి కరెక్ట్ అయ్యేటట్టు. సో ఏమైనా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? అందరికీ నా నా ప్రార్థన, ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రులారా, గ్రాడ్యుయేట్స్, మీరు అంటే ఎలక్షన్స్ అప్పుడు ప్రత్యక్షమై తర్వాత అదృశ్యమై దొంగ హామీలు ఇచ్చే అంటే ఆ దొంగ హామీలలో మాటలలో నమ్మి మీరు అంధకారంలోకి పోకండి. అంటే ఒక సామాన్యుడు నిజాయితీగా నిస్వార్థంగా మంచిగా విద్యావంతుడిగా నేను మీ ముందుకు వస్తున్నా. మీరందరూ కూడా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించండి, గెలిపిస్తారు, గెలిపించాలని నా ప్రార్థన. గెలిపించినాక కూడా ఖచ్చితంగా నేను గడప గడప ఎలక్షన్ ముందు ఎట్లా తిరుగుతారో అట్లా నేను తిరుగుతా. మీ సమస్యలను గురించి ప్రశ్నించడమే కాకుండా పరిష్కరించే దిశగా నేను ఉంటా అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. మీరందరూ నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా మీరు ఈ ఎమ్మెల్సీ పోటీలో గెలుపొందాలి, ఆ తర్వాత మళ్ళీ మాకు మంచి ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో చూసారు కదా ఆడియన్స్, ఒక మంచి అంటే సామాన్యుల్లో కూడా ఇలా బయటకు వచ్చి వాళ్ళు కూడా ఒక సామాన్యుడు బయటకు వస్తే ప్రజా సమస్యల మీద మాట్లాడతాడు, పోరాడతాడు అనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో అప్పట్లో ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే కాన్ఫిడెన్స్తో ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఖచ్చితంగా మనమంతా కూడా ఆయనకి సపోర్ట్గా ఉండాలని చెప్పి, అండ్ మా ఛానల్ కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీ సపోర్ట్ కూడా ఆయనకు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ చూస్తూనే ఉండండి టీ టైమ్స్ న్యూస్. థ్యాంక్ యూ ఆడియన్స్. థ్యాంక్ యూ.